వాళ్ళ ఇష్టం అని పెట్టేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో కూడా నువ్వు సంపూర్ణతలోనికి రావాలంటే భక్తిలో పసిపిల్లలాగా ఉండకూడదు. ఎప్పుడు పాలు తాగే పిల్లల వల్లే ఉండకూడదు. అంటే పాలు తాగేది ఎవరు? పసిపిల్లలేనన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 5:12లో. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములో ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చింది. అదిగో చూడండి, బలమైన ఆహారము తినగలిగిన వారు కారు, మరియు శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన తరువాత దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే